హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. కొత్త సంవత్సరం వేడుకలు, కేక్ కటింగ్లు, మందు పార్టీలు, ఈ హడావిడిలు, గ్రీటింగ్స్, ఈ హడావిడి నుంచి అంతా బయటపడి అంటే 2 రోజుల పాటు డిసెంబర్ 31, జనవరి 1 ఆ హడావిడిలో ఉండిపోయారంతా. ఇప్పుడే ఇవాటి నుంచే కొద్దిగా రొటీన్ లైఫ్ మళ్ళీ మనకు అలవాటు పడుతుంది. కొత్త సంవత్సరం రావడం ఆనందమే, కానీ రొటీన్ లైఫ్ రోజుకా రోటీ చలనా పడతానా, అందుకోసం ఖచ్చితంగా రోజుకా రోటీ కోసం ఏదో ఒకటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ రొటీన్ లైఫ్లోకి మనం పడాల్సిన పరిస్థితి. సో ఇవాళ వీడియోలో నేను హెచ్ఎండిఏ ఎలాంటి పరిస్థితులను ఈ సంవత్సరం ఎదుర్కోబోతోంది, దానికి సంబంధించి దారితీస్తున్న పరిస్థితులు, వీటి మీద క్లియర్ కట్గా ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. హెచ్ఎండిఏ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఈ సంవత్సరం ఫేస్ చేయబోతుంది. దీనికి కారణం ఏంటి అంటే, మనకు 2013లో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసినప్పుడు 2031 వరకు వర్తించే మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసినప్పుడు చాలా రేడియల్ రోడ్లను ప్రతిపాదించారు, చాలా ఫ్లైఓవర్లను ప్రతిపాదించారు, చాలా ఎలివేటెడ్ కారిడార్లను ప్రస్తావించారు. కానీ వాటిలో కొన్ని పూర్తయ్యాయి, కొన్ని పూర్తి కాలేదు. వెస్ట్ హైదరాబాద్ ర్యాపిడ్గా పెరగడం, జనసాంద్రత డెన్సిటీ గణనీయంగా పెరగడం, జనసాంద్రతకు అనుగుణంగా ట్రాన్స్పోర్టేషన్ పెరగడం, వెహికల్స్ మూమెంట్ పెరగడం, దానికి అనుగుణంగా ఆ ఏరియాలో రేడియల్ రోడ్లు, కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, వివత్సమైన అభివృద్ధి గత 10-11 సంవత్సరాల్లో చూసాం మనం. ఇంకా లాస్ట్ 5-6 సంవత్సరాలు ఇంకా ర్యాపిడ్ చూసాం. ఎందుకంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కేసీఆర్ గవర్నమెంట్ చాలా కొత్తగా రోడ్లను హైదరాబాద్లో ఎక్స్పాండ్ చేయడం, కొత్త రోడ్లను వేయడం, ఇవన్నీ మనం చూసాం. గత 5-6 సంవత్సరాలుగా మనం ఆ డెవలప్మెంట్ కళ్ళారా చూస్తూ వస్తున్నాం. వెస్ట్ హైదరాబాద్ కాకుండా మిగతా వైపు చూస్తే ఈవెన్ డిమాండ్ ఉన్న శ్రీశైలం వైపు కావచ్చు, మహేశ్వరం ఏరియా కావచ్చు, ఎందుకంటే ఆ ఏరియాలో రేట్లు బాగా గణనీయంగా పెరిగాయి. అయినా కూడా అటువైపు ప్రతిపాదించిన రోడ్డు ఏవి రాలేదు. ఇప్పుడు ఉదాహరణకు తుక్కుగూడ దగ్గర నుంచి మంకాల్ ఇండస్ట్రియల్ అట్లా క్రాస్ చేస్తూ, ఇండస్ట్రియల్ ఏరియా కాదు, మంకాల్ రూట్ నుంచి విలేజ్ నుంచి పోతూ ఆ ఏరియాలో విప్రోసెస్ కానీ ఈ ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2 కానీ అట్లా వెళ్ళి మహేశ్వరం నుంచి ఒక రోడ్డు ప్రతిపాదించారు. అది కార్యరూపం దాల్చలే. ఆ రోడ్డు వస్తుందని, కానీ ఆ రోడ్లో వెంచర్లు విల్లా ప్రాజెక్టులు వేశారు కొంతమంది. ఒక విల్లా అయితే టూ మచ్, 400 గజాలలో విల్లా ప్రాజెక్టులు 7-8 కోట్లు పెట్టారు. బట్ రోడ్డు చక్కగలేదు అలా. ఎందుకంటే హెచ్ఎండిఏలో ప్రతిపాదించారు కాబట్టి రోడ్ వస్తుందని చాలామంది అనుకున్నారు. హెచ్ఎండిఏ అంటే హైప్ కదా అందరికీ. నేను హెచ్ఎండిఏ డీటీసీపీ గురించి చెప్తుంటాను చాలాసార్లు. హెచ్ఎండిఏ ఎక్కువ, డీటీసీపీ తక్కువ అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఒకటే డిస్టెన్స్ మ్యాటర్స్. అక్కడ హైదరాబాద్ సెంటర్ నుంచి చూస్తే హెచ్ఎండిఏ లిమిట్స్ కొద్దిగా దగ్గర ఉంటాయి, టీటీసీబీ లిమిట్స్ కొద్దిగా దూరం ఉంటాయి. అది శ్రీశైలం వైపు అంత దూరం కూడా ఉండదు, ఎందుకంటే తుక్కుగూడ నుంచి జస్ట్ 10-12 కిలోమీటర్ల తర్వాత డీటీసీబీ లిమిట్స్ స్టార్ట్ అయిపోతాయి. అదే నార్త్ వైపు నాగపూర్ హైవే వైపు చూస్తే మనకు కండ్లకోయ దగ్గర అవుటర్ రింగ్ రోడ్ ఉంటే అక్కడి నుంచి తూప్రాన్ దాకా హెచ్ఎండిఏ లిమిట్స్ ఉంది. మరి ఏ సైంటిఫిక్ మెథడ్లో ఆ రోజు మ్యాప్ తయారు చేశారో తెలియదు, కానీ అట్లా ఉంది అది. కాకపోతే హెచ్ఎండిఏ కొద్దిగా ఎక్కువ సమానం, డీటీసీపీ కొద్దిగా తక్కువ సమానం అన్న అభిప్రాయం చాలా మందికి ఉంది. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు హెచ్ఎండిఏకి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటంటే, వెస్ట్ హైదరాబాద్లో విపరీతంగా రేడియల్ రోడ్లు, ఫ్లైఓవర్లు అన్నీ వేశారు. బట్ మిగతా చోట్ల ప్రతిపాదించినవి ఏం కావాలి? మిగతా చోట్ల కూడా జనాలకు అస్యూరెన్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఉదాహరణకు నార్త్ వైపు ఉంది. నార్త్ వైపు చాలా రోజుల నుంచి రక్షణ భూములు ఇవ్వట్లేదు అని చెప్పి గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ వస్తూ ఆ రోడ్లను విస్తరణ చేయలేదు. బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజ్నాథ్ సింగ్ను కలవడం, రక్షణ భూముల బదిలీకి అంత ఒప్పందం కుదరడం, ఆ ఒప్పందం కుదిరిన వెంటనే ఆయన లోక్సభ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్స్లో ఎంతో కొంత ప్రయోజనం వస్తుందనే ఉద్దేశంతో ఇటు షామీర్పేట వైపు 14 కిలోమీటర్లు ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ మన ఫ్లైఓవరు, అటు మేడ్చల్ వైపు అంటే బారడేజ్ నుంచి బోయిన్పల్లి వైపు 5.5 కిలోమీటర్లు అదొకటి, వాటికి శంకుస్థాపన చేశారు. అఫ్కోర్స్ శంకుస్థాపన చేసి ఇంకొక 1.5 మంత్ అయితే 1 ఇయర్ పూర్తవుతుంది. ఇప్పటికి ఇంకా రక్షణ భూములు ఇంకా స్టేట్ గవర్నమెంట్కు బదిలీ కాలేదు, అందుకే వర్కులు కూడా స్టార్ట్ కాలేదు. 1 ఇయర్ అప్పుడు ఎలక్షన్స్ ముందు అడావిడి చేశారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ సంవత్సరం హెచ్ఎండిఏకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఈ ప్రపోజ్డ్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్లను పూర్తి చేయడం, దానికి అవసరమైన నిధులను సమీకరించుకోవడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ కాబోతుంది 2025లో. 2025కి వచ్చేసాం, రౌండ్ ఫిగర్ 2020 మొన్నే చూసాం. కరోనా డేస్ సరిగ్గా 5 సంవత్సరాలు పూర్తవుతుంది. అంత ఫాస్ట్గా డేస్ గడిచిపోతున్నాయంటే అంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. ఇటు చూస్తారు కదా, అయిపోతుంది, తెల్లవారుతుంది, పొద్దుకుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే తెల్లారుతుంది, డేట్ మారుతుంది. ఇట్లా చూస్తుండగా 2024 అట్లా కాలగమనంలో చక్రంగా అట్లా తిరిగిపోయింది అది. సో 2025 కూడా అంతే అనుకుంటా బహుశా. బిజీ లైఫ్ ఉన్న వాళ్ళకి ఇటు చూస్తారు ఈ ఇయర్ కూడా పూర్తయిపోతుంది.
సో బిజీగానే ఉండాలనుకో, బిజీగా ఓపిక ఉన్న రోజులు బిజీగా ఉండకపోతే ఎట్లా? ఓపిక లేనప్పుడు ఇక ఏం చేయలేం కదా, అప్పుడు నిమిషాలు సెకండ్లు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇంట్లో కూర్చొని. సో ఇప్పుడు హెచ్ఎండిఏ ఎదురవుతున్న ఈ సమస్య ఏంటి, సవాల్ ఏంటి అనేది నేను డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే, నిధుల వేటలో హెచ్ఎండిఏ ఎన్ని అవసరం తెలుసా? కొత్త ప్రాజెక్టులకు 8,500 కోట్ల రూపాయలు అవసరం. ఫైనాన్స్ సంస్థలు బ్యాంకులతో ఆల్రెడీ సంప్రదింపులు స్టార్ట్ చేశారు. దేనికి ఎంత అంటే, ఫస్ట్ చెప్తున్నాను, ప్యారడైజ్ జంక్షన్ నుంచి నేషనల్ హైవే 44 అదే మేడ్చల్ రూట్లో వెళ్ళేది డైరీ ఫామ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ 1,444 కోట్ల రూపాయలు కావాలి. దానికి 5.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్. తర్వాత మీరాలం ట్యాంకు 6 లైన్లతో ఐకాన్ వంతెన ప్లాన్ చేశారు. ఏదైతే మనకు మైండ్ స్పేస్లో ఉందో తీగల వంతెన, దానిలాగా కేబుల్ బ్రిడ్జ్ లాగా అక్కడ ఒకటి ప్లాన్ చేశారు. అది 2 సంవత్సరాల నుంచి దాని మీద మల్లగుల్లాలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి ఎంత కావాలి? 250 కోట్లు కావాలి ఇప్పుడు కట్టాలి. తర్వాత ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ 3,619 కోట్ల రూపాయలు కావాలి. 14.5 కిలోమీటర్ల నిడివితో దాన్ని వేయాల్సిన పరిస్థితి. ఇది ఎలివేటెడ్ ఏంటంటే ఒక లేయర్లో రోడ్డు, ఒక లేయర్లో మెట్రో ఎక్స్ప్రెస్ కోసం ప్రొవిజన్ అవ్వడం. తర్వాత ఓఆర్ఆర్ రావిరియాల నుంచి మీర్ ఖాన్పేట వరకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు 330 ఫీట్లు, ఇది 100 మీటర్ల వెడల్పుతో. మొత్తం రేడియల్ రోడ్లలో ఇదే హైయెస్ట్ వెడల్పు ఉండేది. 2,112 కోట్ల రూపాయలు కావాలి. మొన్ననే 2,000 కోట్ల రూపాయలు స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ చేసింది. కొద్దిగా హెచ్ఎండి అధికారులకు అది కొద్దిగా హెడ్ఏక్ తప్పినట్టుంది. కానీ మీర్ఖాన్పేట నుంచి RRR వరకు ఎక్స్టెండ్ కావాలి కదా, దానికి ఎంత కావాలి? మళ్ళీ 2,710 కోట్ల రూపాయలు కావాలి. సో ఇవన్నీ క్యూములేటెడ్గా చూస్తే 8,500 కోట్ల రూపాయలు ఇప్పుడు హెచ్ఎండిఏ సమీకరించుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడి నుంచి తెస్తారు అనుకోవడం బాగానే ఉంది, ప్రస్తావించడం బాగానే ఉంది, ప్రతిపాదన బాగానే ఉంది, స్టేట్ క్యాబినెట్ ఓకే చేయడం బాగానే ఉంది. బట్ ఫండింగ్ ఎలా అనేది ఇప్పుడు పెద్ద సమస్య. దాన్ని చేయడానికే పెద్ద తతంగం నడుస్తుంది. సంస్థలతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ ఏదైతే రావిరియాల నుంచి మీర్ఖాన్పేట వరకు ప్రతిపాదించారో అది తక్షణం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అందుకే దానికి టాప్ ప్రియారిటీగా 2,000 కోట్ల రూపాయలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది ఇమీడియట్గా. ఎందుకంటే అది చూపిస్తేనే అక్కడ ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీలో కొత్త కంపెనీలు వస్తాయి. ఎట్లా అంటే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను, ఫ్యూచర్ సిటీకి సంబంధించి అత్యంత కీలకమైన రోడ్డు 300 ఫీట్ల రోడ్. 300 ఫీట్ల రోడ్ వెళ్ళి మీర్ఖాన్పేట దగ్గర ఈ కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి తక్కల్లపల్లికి ప్రతిపాదించిన 200 ఫీట్ల రోడ్డుకు కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇక ఫ్యూచర్ సిటీ ఎంటర్ అయిపోతాం 200 ఫీట్లతో. అంటే రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర దిగినవాడు సరిగ్గా 15 నిమిషాల్లో మీర్ఖాన్పేట చేరితే, ఆ తర్వాత 200 ఫీట్ల రోడ్డు కనుక తీసుకుంటే 5 నిమిషాల్లో మొత్తం ఏ పార్ట్ కన్నా వెళ్ళిపోవచ్చు. అంటే టోటల్ టైమ్ ఈజ్ జస్ట్ 20 మినిట్స్ ఫ్రమ్ రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 ఓఆర్ఆర్. సో అది చూపిస్తేనే అక్కడ కంపెనీలు వస్తాయి, ఆ కంపెనీల్లో ఉద్యోగులు దిగుతారు, ఆ దిగిన వాళ్ళు అక్కడ ఉంటారు, ఒక ప్యారలల్ సిటీ డెవలప్ అవుతుంది. ఇదంతా చేయాలంటే ఫస్ట్ ఆ రోడ్డు వేయాలి. ఆ రోడ్డుకు అందుకే గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెంటనే 2,000 కోట్లు ఇచ్చింది. అది ఇచ్చిండొచ్చు, కానీ అయినా కూడా ఇప్పుడు ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు 5.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్, తర్వాత జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తూముకుంట దాటి షామీర్పేట జంక్షన్ వరకు 14.5 కిలోమీటర్లు, ఆ తర్వాత మీరాలం ట్యాంక్ దగ్గర ఒక కేబుల్ బ్రిడ్జు, తర్వాత ఈ మీర్ఖాన్పేట నుంచి అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి మీర్ఖాన్పేట వరకు 2,000 కోట్లు ఇచ్చింది. బట్ మీర్ఖాన్పేట నుంచి RRR వరకు అది గ్రీన్ఫీల్డ్ హైవే 100 మీటర్లు వెడల్పు. సో దానికి ఇవన్నింటికి కలిపితే 8,500 కోట్ల రూపాయలు కావాలి. రైట్, ఫండింగ్ ఎలా? స్టేట్ గవర్నమెంట్ సరే ఫస్ట్ పార్టీకి ఇచ్చేసింది, 2,000 కోట్లు ఇచ్చింది. బట్ మిగతా 6,500 కోట్లు కహాసే రాతే? ఇప్పుడు థింగ్ ఏంటంటే, హెచ్ఎండిఏ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించింది, బ్యాంకులను ఆశ్రయిస్తుంది. బట్ డైరెక్ట్గా తీసుకోగలదా? స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ కావాలి. ఈ 2 గ్యారంటీలు కావాలి అంటే రెండు మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉండాలి. పాలిటిక్స్ పక్కన పెట్టి డెవలప్మెంట్ విషయంలో కలిసి పనిచేద్దామన్న ఆ ఊహ, అది ఉంటుంది కదా, ఒక ఆలోచన. ఆ ఆలోచన అటు కేంద్రంలో ఉన్న పార్టీకి ఉండాలి, ఇటు రాష్ట్రంలో ఉన్న పార్టీకి ఉండాలి. అప్పుడు ఈ ప్రతిపాదిత ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కుతాయి, నిర్దిష్ట కాలంలో పూర్తవుతాయి, మనం చూడగలం వాటిని. అదర్వైజ్ ఎవరికి వాళ్ళు రాజకీయం చేస్తాం, లోపల పోయి కలిసినప్పుడు బొకేలు ఇచ్చుకుంటాం, నమస్తేలు పెట్టుకుంటాం, బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలు మళ్ళీ తిట్టుకుంటాం. అంటే ముందు పడదు కదా. అఫ్కోర్స్ కొంతమంది రాజకీయాలు అతీతంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు, నితిన్ గడ్కరీ వాళ్ళు, అట్లాంటి వాళ్ళు. పాలిటిక్స్ ఏమున్నా, పార్టీ ఏదైనా పోయి అడగగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆయన రిలీజ్ చేస్తున్నారు, ఫటాఫట్ అయిపోతుంది.
అలా జరిగితే ఈ హెచ్ఎండిఏకు ఈ నిధుల కొరతకు సంబంధించి కొంత వెసులుబాటు దక్కచ్చు. కానీ ఈ సంవత్సరం ఈ 4 పట్టాలెక్కాలి ప్రాజెక్టులు అంటే, ఈ 4-5 ప్రాజెక్టులు పట్టాలెక్కాలంటే ఫండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా పట్టాలు ఎక్కిస్తారు, ఇవి చాలా చాలా కీలకం. సో నా దృష్టిలో హెచ్ఎండిఏ ఈ సంవత్సరం పెను సవాలును ఎదుర్కోబోతోంది, బిగ్ ఛాలెంజ్ను ఫేస్ చేయబోతోంది. దాన్ని ఎలా అధిగమిస్తారు, దానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. సో ఇది నేను హెచ్ఎండిఏకి సంబంధించిన అబ్జర్వేషన్తో ఈ వీడియో చేయాలని నేను ఈ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని రియాలిటీ న్యూస్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోల సమాచారం కోసం దయచేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అదే సమయంలో శ్రీశైలం హైవే మీద ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కడతాల్ దగ్గర మంచి ప్లాట్లు ఉన్నాయి, ఫ్యూచర్ సిటీలో మంచి ప్లాట్లు ఉన్నాయి. అదే రకంగా విజయవాడ హైవే, వరంగల్ హైవే, అదే రకంగా బెంగళూరు హైవే, ముంబై హైవే వరకు బ్రహ్మాండమైన వెంచర్లు ఉన్నాయి. ఆల్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అండ్ క్లియర్ లింక్ డాక్యుమెంట్స్ పక్కా. రైట్, వీడియో ముగించే ముందు వరంగల్ హైవేలో ఒక వినూత్నమైన ఈవెంట్ జరగబోతోంది. జనవరి 4-5 తేదీల్లో పెద్ద కందుకూరు దగ్గర టీ హోమ్స్ వారిది బ్రహ్మాండమైన ఈవెంట్. చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నారు. ఆ రోజు బుక్ చేసుకున్న వారికి బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. 5 లక్షల ప్రైజ్, 2 లక్షల ప్రైజ్, 1 లక్ష ప్రైజ్. ఆ రోజు బుక్ చేసుకొని మినిమం 3 lakhs ఇన్వెస్ట్ టోకెన్ అమౌంట్ కడితే, సేమ్ టైం వెంచర్ ఎలా ఉందో అన్న సందేహాలొద్దు. అద్భుతమైన డెవలప్మెంట్. రాజమండ్రి కడియన్ నుంచి అద్భుతమైన మొక్కలు తీసుకొచ్చి వెల్ డిజైన్డ్. ఎవరైనా సైట్ విజిట్ చేయాలనుకున్న వారు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. బడ్జెట్ కూడా చాలా రీజనబుల్ బడ్జెట్లో ఉంటుంది. రైట్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. వరంగల్ రూట్లో యాదగిరిగుట్ట తర్వాత రైట్ సైడ్ పెద్ద కందుకూరు వస్తుంది, వంగపల్లి తర్వాత. హైవేకి జస్ట్ 400-500 మీటర్ల దూరం మాత్రమే వరంగల్ హైవేకి. మంచి వెంచర్, డిటిసిపి వెంచర్, వెల్ డెవలప్డ్, కమిట్మెంట్తో చేస్తున్నారు టీ హోమ్స్ వారు. దానికి సంబంధించి ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా, అక్కడ ప్లాట్ తీసుకోవాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. బంపర్ ఆఫర్లు పొందాలంటే మాత్రం ఆ రోజు విజిట్ చేసిన రోజు, అంటే 4వ తేదీ 5వ తేదీ మీరు విజిట్ చేస్తే, ఈలోగా వెళ్ళినా వెళ్ళొచ్చు. రేపు 2వ తేదీ 3వ తేదీ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తే నేను తీసుకెళ్తాను, చూపిస్తాను. టోకెన్ అమౌంట్ కనుక బుక్ చేసి 3 lakhs పే చేస్తే బంపర్ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ ప్రైజ్ 5 lakhs. అది కూడా మొత్తం కస్టమర్లు కాదు, ఫస్ట్ 30 మంది కాగానే ఒక డ్రా తీస్తారు. ఆ తర్వాత 30 మంది కాగానే మళ్ళీ డ్రా తీస్తారు. ఫస్ట్ ప్రైజ్ 5 lakhs ఈక్వల్ వర్త్ కార్, సెకండ్ ప్రైజ్ 2 lakhs ఆర్ ఈక్వల్ వర్త్ 1 lakh, థర్డ్ ప్రైజ్. ముగ్గురికి ప్రైజులు వస్తాయి. సో 30 మందిలో 3 విజేతలుగా నిలుస్తారు. ఆ తర్వాత మరో 30 మంది వస్తే మరో 3 విజేతలుగా నిలుస్తారు. వాళ్ళకి మీరు కూడా కావచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు సైట్ విజిట్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.